ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। 2 3 1 2 3 1 దివిసేమనుండే దివ్య ప్రేమను దివిసేమనుండే దివ్య ప్రేమను భువిపై నీవు దింపినావు దివిసేమనుండే దివ్య ప్రేమను భువిపై నీవు దింపినావు రామకృష్ణని ప్రేమ గంగా రామకృష్ణని ప్రేమ గంగా రామకృష్ణని ప్రేమ గంగా ఇంటింత ప్రవహించని ఇంటింత ప్రవహించని రామకృష్ణని ప్రేమ గంగా ఇంటింత ప్రవహించని ఇంటింత ప్రవహించని శ్రీరామకృష్ణ నమోస్తుతే శ్రీరామకృష్ణ నమోస్తుతే श्रीरामकृष्ण नमोस्तुते श्रीरामकृष्ण नमोस्तुते श्रीरामकृष्ण नमोस्तुते श्रीरामकृष्ण नमोस्तुते रामकृष्णने करुणावारी रामकृष्णने करुणावारी मनसुको शांति नొసగులే रामकृष्णने करुणावारी मनसुको शांति नొసగులే ये संसार శోకము నుండే జీవికి శాంతి నీయుమా శ్రీరామకృష్ణ నమోస్తుతే श्रीरामकृष्ण नमोस्तुते श्रीरामकृष्ण नमोस्तुते श्रीरामकृष्ण नमोस्तुते श्रीरामकृष्ण नमोस्तुते श्रीरामकृष्ण नमोस्तुते రామకృష్ణని కృపా నిలముతో రామకృష్ణని కృపా నిలముతో నాలుగు దిక్కులు నిండని రామకృష్ణని కృపా నిలముతో నాలుగు దిక్కులు నిండని
భవసాగరమున జీవన నావ సులభ తారణం కాని శ్రీరామ కృష్ణ నమోస్తుతే శ్రీరామ కృష్ణ నమోస్తుతే రామకృష్ణనే నామ మురళినే జీవ జగతి విన గలగనే అజ్ఞాని బద్ధ జీవునిలో మరల చేతన నిందని శ్రీరామ కృష్ణ నమోస్తుతే 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 ఈరోజు మనం జరుపుకుంటున్నాము గురు పూర్ణిమ మహోత్సవం. సో మనకందరికీ గురువు శ్రీరామకృష్ణుల వారు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రీరామకృష్ణుల వారు అంటారు,
గురువు అంటే ఎవరు? సాక్షాత్ సచ్చిదానందమే గురువు అంటారు. భగవంతుడే మానవ రూపంలో గురువుగా అవతరిస్తాడు. ఎందుకంటే మానవాళ్ళని ఆదుకోవడానికి, వారికి సరైన దారి చూపించడానికి సాక్షాత్ భగవంతుడే మానవ రూపంలో అవతరిస్తాడు గురువుగా. సో అలాగా మనకందరికీ కూడా గురువు, జగద్గురువు సాక్షాత్ శ్రీరామకృష్ణుల వారు. సో ఈరోజు మనం జరుపుకునేది గురు పూర్ణిమ. అంటే సో మనకు గురువుగా ఉన్నటువంటి రామకృష్ణుల వారిని మనము ప్రార్థన చేయాలి. ఆయన మన చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి, మన దారి చూపించే ఆధ్యాత్మిక జీవితంలో. సో రామకృష్ణుల వారు చాలా చక్కగా చెప్పారు. గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆధ్యాత్మిక జీవితంలో అంటే, గురువు లేకుండా మనం ఈ జీవితంలో, ఆత్మ జీవితంలో మనం అసలు ముందుకు వెళ్ళలేము. సో వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది గురు, సో వీ కెనాట్ ప్రొసీడ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్. సో గురువు మనకి దారి చూపిస్తాడు. మనం ఏ మార్గంలో నడవాలి, ఎలా నడవాలి, మార్గదర్శి మనకు సద్గురువు మాత్రమే. అంటారు గురువులో రెండు రకాలు. అంటే ఒకటి సద్గురువు అంటారు. సద్గురువు అంటే నిజమైన గురువు. ఆయన ఎలాంటి వాళ్ళు గురువుగా ఉండగలుగుతారంటే భగవంతుడే గురువుగా అవతరిస్తాడన్నమాట. సో ది ఆథరైజ్డ్ బై గాడ్ టు లీడ్ ది మ్యాన్కైండ్ towards the goal of life. So that is the part, most important part played by the Guru, Sadguru. So all of you know that Sri Ramakrishna tells us a story of a sheep lion. So this sheep lion story, గొర్రె సింహం కథ చెప్పారు రామకృష్ణుల వారు. గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పడానికి కోసమే ఈ కథను ఆయన చెప్పారు. ఒక గొర్రెల కాపరి గొర్రెలు తీసుకొని వెళ్ళేవాడు అరణ్యానికి, అంటే గొర్రెలు మేపడానికి. అడవికి వెళ్తూ ఉంటే అక్కడ ఒకసారి ఒక పెద్ద సింహం ఈ గొర్రెల మీద ఉరుకుతుంది. అప్పుడు ఆ సింహం గర్భిణిగా ఉన్నందువల్ల ఒక సింహం పిల్లకు జన్మనిచ్చి ఆ సింహం చనిపోతుంది. ఆ సింహం పిల్లను గొర్రెల కాపరి పెంచుకుంటూ వస్తాడు. కొన్ని సంవత్సరాల కాలంలో దాన్ని మనము గొర్రె అని చెప్పలేము, సింహం అని చెప్పలేము. ఎందుకంటే అది గొర్రెల మధ్య పెరుగుతూ ఉంది. సింహం ఏం తినాలి? మాంసం తినాలి, గడ్డి తింటూ ఉంది. సింహం గర్జించాలి, ఏం చేస్తుంది? మేకలాగా అరుస్తుంది. దీనికి మనం పెట్టిన పేరు గొర్రె సింహము అని. ఈ సింహము కాదు, గొర్రె కాదు, దానికి పేరు పెట్టాము గొర్రె సింహము అని. బాగా పెరిగి పెద్ద అయిపోయింది, 10 అడుగులు పెద్దగా ఉంది. చూడ్డానికి సింహం కానీ స్వభావం అంతా గొర్రె స్వభావం. సో గొర్రెలాగా గడ్డి తింటూ గొర్రెలాగా అరుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకొక సింహం ఈ గొర్రెల మంద మీద పడినప్పుడు గొర్రెలన్నీ భయంతో పరిగెత్తున్నా, ఎటువైపు పరిగెత్తిపోతున్నా చెల్లాచెదరుగా. అప్పుడు చూస్తుంది ఆ సింహం, ఇంకో సింహం కూడా దాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. దానికి ఆశ్చర్యం వేసింది, ఏంటి నాలాంటి సింహం భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమా?
దాన్ని వెంబడించి దాన్ని పట్టుకుంది. పట్టుకుంటే ఇది ఏం చేస్తుందంటే, అయ్యో నన్ను చంపేది వదిలేసేయి నన్ను అంటుంది. నేను గొర్రెను, నన్ను వదిలేసేయి, నన్ను చంపొద్దు అంటుంది. దానికి ఇంకా ఆశ్చర్యం వేసింది ఆ సింహానికి. ఇదేంటది, ఇది సింహం, ఇది గొర్రెను అనుకుంటూ ఏంటి? చెప్పింది, అయ్యా నువ్వు గొర్రె కావయ్యా, నువ్వు సింహము అంటే ఒప్పుకోవట్లేదు, నేను గొర్రెనే అంటది. ఏం చేయాలి? సింహానికి తెలివి ఎక్కువ. దీన్ని పట్టుకెళ్ళి తీసుకెళ్ళింది ఒక పెద్ద బావి, నిండుగా నీళ్లు ఉన్నాయి, బావి నిండుగా. చూడు, ఇందులో నా యొక్క షాడో చూడు, నీ షాడో కూడా చూడు, రెండు ఒకటిగా ఉందా లేదా అడిగింది. అది చూసింది. అవును, చెప్పింది నిజమే, సింహం చెప్పింది. రెండు సేవలలో ఒకటిగానే ఉన్నాయి. అప్పుడు దానికి అర్థమైంది, నేను అసలు గొర్రెను కాను, నేను కూడా అలాంటి సింహమే అని అర్థమైంది. సో వెన్ దిస్ లయన్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ షీప్ లయన్, so the sheep lion is crying, don't kill me, I am a sheep. Lion says, no, you are not a sheep, you are a lion. No, you are telling a lie, I am only a sheep. So lion is very intelligent. So it caught hold of the sheep lion, took to a well full of water. Said, now see your reflection, see my reflection. Then you decide what you are. So then the sheep lion start discriminating. Yes, what this lion is told is right. So my shadow and the lion's shadow are same. So I am not a sheep, I am a lion. See, that understanding came to the sheep lion when this lion caught hold of it and took it to the water and showed reflections of both. So then only the realization comes to the sheep lion that it's not sheep anymore, but it is a lion. But until that, it was thinking nothing but a sheep. So without the help of this lion, think about, she would have been like that only lifelong. Never realized that she is a lion. So here only the part of the Guru comes. So what Guru does? So it says, Ajnana Timirandasya Gnananjana Shalakaya Chakshuhu Unmilitam Yena Tasmai Sri Gurave Namah. See the importance of the Guru. Because Guru intervenes. So he comes to you and says, oh, you are not this body, not this mind, you are the Atman. See what Guru tells. You are not this body, not this mind, but this Atman behind. So the disciple denies, no, I am this body only. What you are going and talking something which I can't understand. Because he is Ajnana, like the sheep lion. So what Guru does? He removes the veil of ignorance. How he removes? He bestows upon you the knowledge. Atma Jnana, self-knowledge, he bestows upon you. Then you realize, yes, I am the Atman. Deha and Dehi. Deha. So I am not Deha, I am the Dehi, indweller of the Deha. This discrimination he gets. So I am thinking I am the Deha, but I am the Dehi, inside, living inside Deha. Yasya sannidhi matrena
దేహ ఇంద్రియ మనోదయ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. సో ది స్క్రిప్చర్స్ పుట్ ఇట్. యస్య సన్నిధి మాత్రేణ, just by mere presence of the Atman, Deha, Indriya, Mano, Diyaha, Deha, Indriya, body, senses, mind, everything functions. Vishayeshu, Swakiyeshu, Vartante. So as if driven by somebody, Prerita iva. Somebody goes on telling, go, 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 like that. So all this is function because of the presence of the Atman in the body. So Atman remains a mere witness. Sannidhi matrena, it doesn't do anything. Nimitta matram, just remains as a witness. You are traveling in a car. Driver drives the car, you are enjoying the drive, sitting there witnessing everything. So that is the Atman. So this realization comes to the person only because of the Guru. That's why Guru is most important. So without the Guru we cannot have access for this Brahma Jnana. So that is the importance of the Guru. That's why we pay our homage to the Guru. So the Guru Purnima is meant for paying homage to the Guru, who is a must for us to show the path, leads you and takes you towards the goal. So without the Guru, so Guru is indispensable. That is the importance of Guru Purnima. 2, 3, 5. 2, 3, 5. చేజారినది ఇంకొక రోజు గురుపద దర్శన భాగ్యము లేక. 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 నన్నిక దూరము చేయకు స్వామి, నన్నిక దూరము చేయకు స్వామి. వారణం వారణం రామకృష్ణ ప్రభు వారణం భవబంధనం జననం మరణం. రామకృష్ణ ప్రభు వారణం భవబంధనం జననం మరణం. చేజారినది ఇంకొక రోజు గురుపద దర్శన భాగ్యము లేక. చేజారినది ఇంకొక రోజు గురుపద దర్శన భాగ్యము లేక.
లౌకిక పంకము తగిలిన మనసు లౌకిక పంకము తగిలిన మనసు లగ్నమైనది రాత్రి పగలు లౌకిక పంకము తగిలిన మనసు లగ్నమైనది రాత్రి పగలు పరుసవేదిగా పేరుగాంచితివే పరుసవేదిగా పేరుగాంచితివి మనసు మార్చుము బంగారముగా పరుసవేదిగా పేరుగాంచితివి మనసు మార్చుము బంగారంగా నన్నిక దూరము చేయకు స్వామి నన్నిక దూరము చేయకు స్వామి వారణం వారణం రామకృష్ణ ప్రభు వారణం భవబంధనం జననం మరణం రామకృష్ణ ప్రభు వారణం భవబంధనం జననం మరణం చేజారినది ఇంకొక రోజు గురుపద దర్శన భాగ్యము లేక జారినది ఇంకొక రోజు గురుపద దర్శన భాగ్యము లేక నిలువకుంది సాధనమున మనసు నిలువకుంది సాధనమున మనసు అన్ని వేళల విషయాకర్షణ నిలువకుంది సాధనమున మనసు అన్ని వేళల విషయాకర్షణ చంచలత్వము మాయము చేసి చంచలత్వము మాయము చేసే హృదయము నే పద రేణువుగాని చంచలత్వము మాయము చేసి హృదయము నే పద రేణువుగాని నన్నిక దూరము చేయకు స్వామి అన్నిక దూరము చేయకు స్వామి వారణం వారణం రామకృష్ణ ప్రభు వారణం భవబంధనం జననం మరణం రామకృష్ణ ప్రభు వారణం భవబంధనం జననం మరణం చేజారినది ఇంకొక రోజు గురుపద దర్శన భాగ్యము లేక చేజారినది ఇంకొక రోజు గురుపద దర్శన భాగ్యము లేక నన్నిక దూరము చేయకు స్వామి అన్నిక దూరము చేయకు స్వామి వారణం వారణం రామకృష్ణ ప్రభు
वारणं भवबन्धनं जननं मरणं रामकृष्ण प्रभो वारणं भवबन्धनं जननं मरणं रामकृष्ण प्रभो वारणं भवबन्धनं जननं मरणं. ఎలాగుంది మన మనస్సును చెప్పడానికి లౌకిక పంకము తగిలిన మనసు, లగ్నమైనది రాత్రి పగలు. సో మన మనస్సు లగ్నమైపోయింది, ఎక్కడ లౌకిక పంకంలో చిక్కిపోయింది. రాత్రి పగలు ఎప్పుడూ ఇదే ఆలోచన అయిపోయింది. ఏంటి? లౌకికమైన ఆలోచనలు, లౌకికమైన మన పనులు అంతా కూడా మనల్ని తీసుకెళ్ళిపోయాయి, ముంచేశాయి మనల్ని. ఇప్పుడేం చేయాలి? పరుసవేదిగా పేరుగాంచితివి, మనసు మార్చుము బంగారముగా. సో నీ కృపాకటాక్షం వల్ల నా మనస్సును మార్చి దాన్ని బంగారంగా మార్చాలి అని మనం సాధన చేస్తాం, కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం, 2 నిమిషాలు కూర్చుంటాం, ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. So we make all our efforts, sit before Lord, you want to do japa, you want to meditate. Few minutes the mind obeys us. So 3rd minute it finds its own way, runs away. నిలువకుంది సాధనమున మనసు, ఎందుకంటే అన్ని వేళలా విషయాకర్షణ, టెంప్టేషన్స్. So many temptations in our life drags you away, your mind goes somewhere else. మనసు నిలవదు సాధనమున, ఎందుకంటే విషయాకర్షణ, అన్ని వేళలా విషయాకర్షణ. చంచలత్వము మాయము చేసి ఎలా అవుతుంది? గురుకృప వల్ల మాత్రమే అవుతుంది. చంచలత్వము మాయము చేసి హృదయము నీ పదరేణువు కానీ, హృదయంలో భగవంతుని మనం ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడేమవుతుంది? మనస్సు స్థిరంగా నిలబడుతుంది. చంచలంగా ఉంటుంది మనసు ఎప్పుడూను. స్వభావమే చంచలం అన్నారు. సో మనస్సు ఎలాంటిదంటే దాన్ని కోతితో పోల్చారు మనస్సును. ఎందుకు కోతిని గురించి చెప్పారు? కోతి ఎలా ఉంటుంది? చంచలానికి మరో రూపం అది. సో మైండ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఎ మంకీ. వై ఇట్ ఈస్ కంపేర్డ్? బికాస్ మైండ్ ఈజ్ సో రెస్ట్లెస్ లైక్ ఎ మంకీ. You can't find the monkey quietly any time. It's always restless, sitting in this branch, that branch, jumps about all the time. So this monkey, suppose gets drunk. So what happens? As it is so restless. So it gets drunk. A scorpion bites it. Then a demon enters into the monkey. Scorpion bite, a demon enters into the monkey. So just imagine the condition of the poor monkey, how it will be.
కోతి ఎలా ఉంటుంది? స్వభావమే చంచలం. దానికి కూడా బాగా తాగి చేస్తే ఇంకెలా ఉంటుంది? దానికి ఒక తేలు కుడుతుంది, దానిలో ఒక భూతం ప్రవేశిస్తుంది. ఇంకా కోతి ఎలా ఉంటుంది? దాన్ని కోతి ఎలా ఉంటుంది? సో మన మనసు కూడా అలానే ఉంటుందంట. చంచలం ఎప్పుడూ చంచలమే. చంచలత్వము మాయము చేసి హృదయము నీపద రేణువు కానీ. సో ఇలాంటి గురువు యొక్క కృపాకటాక్షం వల్ల మాత్రమే మనసు స్థిరంగా నిలుస్తుంది సాధన వైపు. చంచలత్వం పోవాలంటే, విషయ ఆకర్షణ పోవాలంటే గురువును ఆశ్రయించాలి. టేక్ రెఫ్యూజ్ ఇన్ ద గురు. సరెండర్ టు శ్రీరామకృష్ణ. Pray to him like this. So only by the grace of Sri Ramakrishna, the Sadguru, the mind comes under your control. You become the master of the mind. Now mind is your master. You are the slave of your mind. It has to be reversed. You must become the master of your mind. Mind must be your slave. So that is possible only by the grace of Sadguru like Sri Ramakrishna. Rendu Aru Aru 266. రామకృష్ణ నీవనంత జ్యోతివి వెలిగెను నేనుంచెన్నో జ్యోతులు. రామకృష్ణ నీవనంత జ్యోతివి వెలిగెను నేనుంచెన్నో జ్యోతులు. రామకృష్ణ నీవనంత జ్యోతివి వెలిగెను నేనుంచెన్నో జ్యోతులు. ఘోరమైన తమసంతరించెను, ఘోరమైన తమసంతరించెను. జీవి జీవికి శాంతి దొరికెరా, ఘోరమైన తమసంతరించెను. జీవి జీవికి శాంతి దొరికెరా. రామకృష్ణ నీవనంత జ్యోతి వెలిగెను నేనుంచెన్నో జ్యోతులు. రామకృష్ణ నీవనంత జ్యోతి వెలిగెను నేనుంచెన్నో జ్యోతులు. భగవన్నామ సంకీర్తనమే, భగవన్నామ సంకీర్తనమే. ఈ కలియుగమున ముక్తికి మార్గము, సత్సాంగత్యము మహిమాన్వితము, సత్సాంగత్యము మహిమాన్వితము. మానవాళికి పరమ శ్రేయము,
రామకృష్ణ నీవనంత జ్యోతివి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు 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 రామకృష్ణ నీ కృపా దృష్టితో రామకృష్ణ నీ కృపా దృష్టితో రామకృష్ణ నీ కృపా దృష్టితో రామకృష్ణ నీ కృపా దృష్టితో మోహము వేడును క్షణమాత్రమున రామకృష్ణ నీ కృపా దృష్టితో మోహము వీడును క్షణమాత్రమున రామకృష్ణ నీ దివ్య స్పర్శతో రామకృష్ణ నీ దివ్య స్పర్శతో రామకృష్ణ నీ దివ్య స్పర్శతో రామకృష్ణ నీ దివ్య స్పర్శతో పాపములన్నీయు సమసిపోవును రామకృష్ణ నీ దివ్య స్పర్శతో పాపములన్నీయు సమసిపోవును రామకృష్ణ నీవనంత జ్యోతివి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు రామకృష్ణ నీవనంత జ్యోతి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు రామకృష్ణ నీవనంత జ్యోతివి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు రామకృష్ణ నీవనంత జ్యోతి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు నీ రూపమును ధ్యానించినచో రూపమును ధ్యానించినచో నీ రూపమును ధ్యానించినచో రూపమును ధ్యానించినచో మనసు నిండును ఆనందముతో రూపమును ధ్యానించినచో మనసు నిండును ఆనందముతో నీ నామమును స్మరించినచో నామమును స్మరించినచో నీ నామమును స్మరించినచో నామమును స్మరించినచో కష్టములన్నీయు తొలగిపోవును నామమును స్మరించినచో కష్టములన్నీయు తొలగిపోవును రామకృష్ణ నీవనంత జ్యోతివి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు రామకృష్ణ నీవనంత జ్యోతి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు రామకృష్ణ నీవనంత జ్యోతివి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు రామకృష్ణ నీ వనంత జ్యోతి వెలిగెను నీ నుంచెన్నో జ్యోతులు ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం నమో భగవతే రామకృష్ణాయ భగవతే రామకృష్ణాయ ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం నమో భగవతే రామకృష్ణాయ భగవతే రామకృష్ణాయ ఓం నమో 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 భగవతే రామకృష్ణాయ
ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం నమో భగవతే రామకృష్ణాయ భగవతే రామకృష్ణాయ ఓం నమో 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 భగవతే రామకృష్ణాయ రామకృష్ణాయ రోజు మనము ఆరాత్రికం పాట పాడతాం. అది చాలా అద్భుతమైనటువంటి ఒక పాట. వివేకానంద స్వామి దాన్ని రచన చేశారు. అందులో ఒక పదం వస్తుంది, వీక్షణే మోహజాయ్. వీక్షణే మోహజాయ్ దానికి అర్థమేంటి? శ్రీరామకృష్ణుల వారి కృపా కటాక్ష వీక్షణం. వీక్షణం అంటే కొద్ది సెకండ్లు అన్నమాట. వారి కృపా దృష్టి మన మీద పడిందంటే వీక్షణ అంటే అదే అర్థం. రామకృష్ణుని కృపా దృష్టి మన మీద పడిందంటే ఎంతసేపు? కొద్ది క్షణాలు. వీక్షణ ఇలా చూస్తాం కదా, దాన్ని వీక్షణ అంటాం.
సో వారి కృపా దృష్టి మన మీద పడిందంటే కొద్ది క్షణాలు చాలండి, ఏమవుతుంది? మోహజాయ్, మోహమంతా పారిపోతుంది అని. ఈ మోహం అంటే ఏంటి? మనకు బాగా తెలుసు మోహం అంటే ఏంటో. ఎందుకంటే మనమంతా మోహంలోనే మునిగి ఉన్నాం కాబట్టి మనకు బాగా అర్థమవుతుంది మోహం అంటే ఏంటో. డెల్యూషన్. సో వేర్ ఆల్ ఇన్ ద డెల్యూషన్. వాట్ డెల్యూషన్? దట్ ఐ ఆమ్ దిస్ బాడీ, ఐ ఆమ్ దిస్ మైండ్, ఐ ఆమ్ దిస్ 5 senses. So deha and dehi. So when you are conscious that you are the deha, that is a delusion. So when you become a mukta, you become the dehi. That's all the difference. అలాంటి మోహమంతా క్షణంలో మాయమైపోతుంది. సో రామకృష్ణుల వారి కృపా కటాక్ష వీక్షణ మాత్రంలో, ఎందుకంటే వారి కృపా కటాక్షానికి అంత శక్తి ఉందన్నమాట. ఎందుకలా అంటారు? నా జ్ఞానాంజన, ఎటువంటి నయనాల? జ్ఞానాంజన విమల నయన. వారి కళ్ళకు అటువంటి ఒక మహత్తరమైన శక్తి ఉందండి. ది పవర్ ఆఫ్ ది డివైన్ ఐస్ ఆఫ్ శ్రీరామకృష్ణ. సో జ్ఞానాంజన, జ్ఞానమనే అంజనాన్ని ఆ కళ్ళకు ఆయన రాసుకొని ఉన్నారంట. జ్ఞానాంజన విమల నయన. అటువంటి విమలమైన పవిత్రమైన కళ్ళతో ఆయన మనం చూశారంటే, సో దట్ ఈస్ ద ప్యూర్ ఐస్ ఆఫ్ శ్రీరామ్, పవర్డ్ విత్ జ్ఞానాంజన, కొలీరియం ఆఫ్ జ్ఞాన అప్లై టు ది ఐస్. సో దట్ ఈస్ ది డివైన్ ఐస్. సో వెన్ శ్రీరామకృష్ణ జస్ట్ look at us, glance at us, వీక్షణే మోహజాయ్. ఎంత శక్తి ఉందో వారి యొక్క కృపా కటాక్షానికి. కృపా దృష్టి మన మీద పడితే చాలు, మోహమంతా ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అంతటి శక్తివంతమైన కళ్ళు ఆయనకంటే. సో జ్ఞానమనే అంజనాన్ని కళ్ళకు అద్దుకున్నందువల్ల జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. జ్ఞానాంజన విమల నయన వీక్షణే మోహజాయ్. సో అందువల్లనే అంటారు జ్ఞానాంజన వీక్షణే మోహజాయ్. మనం ఏం చేయాలి? సంపద తవ శ్రీపద భవ గోష్పద వారేయథాయ్. చక్కగా చెప్పారు. సంపద, సంపద మనకేంటి అసలు సంపద? వారి యొక్క పాద పద్మాలే మనకు సంపద. సంపద అంటే కోటుకు సంపాదించుకోవడం కాదు, అది సంపద కాదు, అది మనతో పాటు రాదు. అది నిజమైన సంపద ఏంటి? సంపద తవ శ్రీపద. వారి యొక్క పాద పద్మాలే మనకు నిజమైనటువంటి సంపద. తవ శ్రీపద, నీ యొక్క పవిత్రమైన పాద పద్మాలు. ది లోటస్ ఫీట్ ఆఫ్ శ్రీరామకృష్ణ ఇస్ ది రియల్ ట్రెజర్. సో యూ మే బి ఎ మిలియనర్, ఎ క్రోర్పతి, దట్ డజంట్ కమ్ విత్ యూ వెన్ యూ గో. బట్ దిస్ గ్రేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ will follow you wherever you go. So that is the real treasure, the lotus feet of Bhagavan Sri Ramakrishna. Sampada tava Sripada. Demotad bhava goshpada vareyathai. ఈ సంసార సాగరం ఎలా అయిపోయిందంటే గోష్పద వారి. గోష్పదలో ఉన్నటువంటి ఎంత నీళ్ళు ఉంటాయో దాన్ని ఎవరైనా దాటగలుగుతారు. సో ది వాటర్ కంటైన్డ్ ఇన్ ది హూఫ్ మార్క్ ఆఫ్ ఎ కౌ
So the ocean of samsara becomes like the water contained in the hoof mark of a cow. See? Any small child can cross it. Sampada tava sripada bhava gospada variyathay. సో వారి పాద పద్మాలకు అటువంటి ఒక శక్తి ఉందన్నమాట. సో అందువల్ల మనం ఏం చేయాలి? వారి పాద పద్మాలను ఆశ్రయించాలి. సద్గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే మన మోహమంతా పటాపంచలైపోతుంది. సంపద తవ శ్రీపద భవ గోస్పద వారే యథాయ్. అందువల్ల మనం ఏం చేయాలి? సద్గురువును ఆశ్రయించాలంటే రామకృష్ణ పరమహంసులను వారిని ఆశ్రయించాలి, వారి పాదపద్మాలను మనము ఆశ్రయించాలి. 2-2-2 2-2-2. పాడరే జయ జయ రామ కృష్ణ నామం పాడరే. పాడరే జయ జయ రామ కృష్ణ నామం. ఇది ఎంతో శుభదినము, భక్తులందరూ కలిసిన దినము. ఇది ఎంతో శుభదినము, భక్తులందరూ కలిసిన దినము. రామకృష్ణుని స్మరణ చేయరే. రామకృష్ణుని స్మరణ చేయరే. పాడరే జయ జయ రామకృష్ణ నామం. పాడరే జయ జయ రామకృష్ణ నామం. రామకృష్ణుని నామమే రామకృష్ణుని ప్రేమే. రామకృష్ణుని నామమే రామకృష్ణుని ప్రేమే. సకల సాధనమనే చాటరే. సకల సాధనమనే చాటరే. పాడరే జయ జయ రామకృష్ణ నామం. పాడరే జయ జయ రామకృష్ణ నామం. భక్తులను ఉద్ధరింప భువిని అవతరించినట్టే. భక్తులను ఉద్ధరింప భువిని అవతరించినట్టే.
పరంజ్యోతి భక్త వత్సలుడే పరంజ్యోతి భక్త వత్సలుడే పాడరే జయ జయ రామకృష్ణ నామం పాడరే జయ జయ రామకృష్ణ నామం విశ్వగురువు రామకృష్ణ విశ్వవినుత రామకృష్ణ విశ్వగురువు రామకృష్ణ విశ్వవినుత రామకృష్ణ విశ్వాధారం శ్యామ శివుడే విశ్వాధారం శ్యామ శివుడే పాడరే జయ జయ రామకృష్ణ నామం పాడరే జయ జయ రామకృష్ణ నామం కామ కాంచన వర్జితుడే కాంతి సువిమలుడే కామ కాంచన వర్జితుడే కాంతి సువిమలుడే మనకు దేవాది దేవుడే మనకు దేవాది దేవుడే పాడరే జయ జయ రామకృష్ణ నామం పాడరే జయ జయ రామకృష్ణ నామం ఇది ఎంతో శుభ దినము భక్తులందరూ కలిసిన దినము ఇది రామకృష్ణుని స్మరణ చేయరే పాడరే జయ జయ రామకృష్ణ నామం పాడరే జయ జయ రామకృష్ణ నామం రామకృష్ణుని నామమే రామకృష్ణుని ప్రేమే సకల సాధనమని చాటరే పాడరే జయ జయ రామకృష్ణ నామం పాడరే జయ జయ రామకృష్ణ నామం భక్తులను ఉద్ధరింప భూమిని అవతరించినట్టే పరంజ్యోతి భక్త వత్సలుడే పాడరే జయ జయ రామకృష్ణ నామం పాడరే జయ జయ రామకృష్ణ నామం విశ్వగురువు రామకృష్ణ విశ్వవినుత రామకృష్ణ విశ్వాధారం శ్యామ శివుడే పాడరే జయ జయ రామకృష్ణ నామం
పాడరే జయ జయ రామకృష్ణ నామం. కామకాంచన వర్జితుడే కాంతి సువిమలుడే మనకు దేవాది దేవుడే. పాడరే జయ జయ రామకృష్ణ నామం. పాడరే జయ జయ రామకృష్ణ నామం. పాడరే జయ జయ రామకృష్ణ నామం. పాడరే జయ రామకృష్ణ నామం పాడరే జయ 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 జయ రామకృష్ణ నామం. పాడరే జయ జయ రామకృష్ణ నామం. పాడరే జయ జయ రామకృష్ణ నామం 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 పాడరే జయ జయ రామకృష్ణ నామం. ఒకటి ఒకటి 5 115. బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలుచుండవెవో మనస. బ్రహ్మానందపు మధుమత్తతలో భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవెవో మనస. బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలుచుండవెవో మనస. ఆకాశమంతయు నీ గర్జనలచే మార్మోగింపవెవో మనస. చేతులెత్తుచు హరిని పాడుచు నృత్యము చేయవెవో మనస. బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలుచుండవెవో మనస. మధురమైన మాధవు నామము మనుజులకీయవెవో మనస. పగలు రాత్రి ఆ పరమానందము నందు నీదవేవో మనస. బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలుచుండవెవో మనస. హరి ప్రేమామృతమందు మునుగుచు ఖండన చేయవే కామమును.
దాని చేతని జీవితమంతయు దాని చేతని జీవితమంతయు ధన్యతగాంచునే ఓ మనస దాని చేతని జీవితమంతయు ధన్యతగాంచునే ఓ మనస బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలు చుండవే ఓ మనస ఓ మనస హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ కేశవ మాధవ గోవింద బోల్ కేశవ మాధవ గోవింద బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ కేశవ మాధవ గోవింద బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ కేశవ మాధవ గోవింద బోల్ కేశవ మాధవ గోవింద బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ గోవింద